మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చక్కగా వాళ్ళు పరీక్షించి మనకు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దాని ప్రకారం ఆ మందులు తెచ్చుకొని వాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రం వింత అనుకోవాలి మనం. ఒక డాక్టరు పలానా మందును వాడమాకండ్రా బాబో, ఇది వాడితే చాలా ప్రమాదం అని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఫైనల్గా కోర్టు దాకా వెళ్ళి నేను విన్నయ్యాను, నేను ఏదైతే చెప్తున్నానో, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నిజంగా తెచ్చుకున్నాను, కన్నీళ్లతో మనందరికీ అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఆవిడే శివరంజని గారు. ప్రెజెంట్ నౌ నేను మేడం దగ్గర ఉన్నాను. ఒక్కసారి మేడంతో మాట్లాడదాం, డాక్టర్ గారితో. నమస్తే మ్యామ్. నమస్తే. నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన మెడిసిన్స్ని వాడమని చెప్తారు, లేదంటే బయట నుంచి తెచ్చుకునే వాటిని వాడొచ్చా వాడకూడదని సాధారణంగా డాక్టర్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. పలానా మందు వాడమాకండి, ఇది వాడితే ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు పోరాడి విజయం సాధించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక చిన్న కరెక్షన్, Yes. మందు వాడొద్దనలా. మందు అనేది ఓఆర్ఎస్, అది వాడండి. కానీ ఆ పేరు పెట్టుకుని దుర్మార్గంగా మీ పిల్లలకి హై షుగర్ లిక్విడ్స్ అమ్ముతున్నారు చూసారా, ఆ లిక్విడ్స్ వాడొద్దు అనేది నా ఫైట్. రైట్. ఓఆర్ఎస్ అనేది మహత్తరమైన మందు. మోషన్, No doubt డిహైడ్రేషన్, నో డౌట్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఓకే, ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా వాడితే ప్రాణాలు నిలబడతాయి. మన దేశంలో 100 మంది పిల్లలు, 5 ఏళ్ళ లోపు పిల్లలు 100 మంది చనిపోతుంటే 13 మంది లూజ్ మోషన్స్ వల్ల చనిపోతున్నారు. ఓ మై గాడ్. అలా చనిపోకూడదు అంటే మనం ఓఆర్ఎస్ స్థాపించాలి. ఓకే, ఓఆర్ఎస్ఏ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఈ మందుకి డ్రగ్ కంట్రోలర్ ఇవ్వాలి. కొన్ని కంపెనీస్ పేర్లో ఓఆర్ఎస్ అని పెట్టుకుని పక్కన ఒక అక్షరం పెట్టుకుని ఓఆర్ఎస్ఎల్ అని బాగా చక్కెర అధికంగా ఉన్న లిక్విడ్స్ని ఫార్మసీస్లో, హాస్పిటల్స్లో, స్కూల్స్లో ప్రతి చోట అమ్మేస్తున్నారు. సో మనం వెళ్ళి ఓఆర్ఎస్ కోసం, డాక్టర్ ఓఆర్ఎస్ రాశారు, అసలు డాక్టర్ రాయక్కర్లా, ఓఆర్ఎస్ అనేది మీరు వెళ్ళి అడగొచ్చు, అవును, కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడొచ్చు. కానీ మీరు ఓఆర్ఎస్ అని అడిగితే వాళ్ళు ఇస్తుంది ఇది. ఎస్, ఇది డ్రగ్ కంట్రోలర్ పర్మిషన్ ఉన్నది కాదు, ఇది మందు కాదు, ఇది ఒక షుగర్ డ్రింక్ అంతే. షుగర్ డ్రింక్ విత్ కొంచెం సోడియం. ఇప్పుడు మాజా ఫ్రూటీలు అలాగనే ఇంకా చెప్పాలంటే మాజా కంటే ఇందులో చక్కెర ఎక్కువ ఉంది, చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఎస్ కాకుండా ఓఆర్ఎస్ ఎల్, ఈ ఎల్ యాడ్ అయినది ఇది తీసుకోవటం వలన ఇది అంటారు చూడండి, ఉన్న 4 మందేస్తే కొండ 4 ఊడిందంట. అలాగా ఇప్పుడు మరి ఇది వేసుకోవటం వల్ల అడిషనల్ గా వచ్చే ఇబ్బందులు ఏంటి? ఎందుకు ఇస్తున్నారు? డీహైడ్రేషన్ కరెక్ట్ చేయటం. ఇది ఇస్తే మోషన్స్ ఒకటే గొట్టాలు వెళ్ళిపోతాయి, ఫ్లడ్ లాగా మోషన్స్ పెరిగిపోయి డీహైడ్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ డీహైడ్రేషన్ ఎక్కువైతే బీపీ డౌన్ అవుతుంది, బీపీ డౌన్ అయితే బ్లడ్లో ఆక్సిజన్ సరఫరా డౌన్ అవుతుంది, ఐ డౌన్ అయితే మన బాడీలో పార్ట్స్ అన్ని ఫెయిల్ అవుతాయి, మన అన్ని ఫెయిల్ అయితే ఏమవుతాం? చనిపోతాం. ఈ చనిపోవటం అనేది పిల్లల విషయంలో చాలా ఫాస్ట్గా జరుగుద్ది. అండ్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ డెత్స్. అంటే మనం కరెక్ట్ ఓఆర్ఎస్ ఇస్తే ఈ చావులు మనం అరికట్టగలుగుతాము. అలాంటిది ఈ పేరు పెట్టుకుని ఎక్స్ట్రా ఒక అక్షరం పక్కన పెట్టుకుని ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి పర్మిషన్ తెచ్చుకుని ప్రతి చోట ఇవే అమ్మేసి ఇన్ఫ్లుయెన్సర్స్తో ఆర్సెల్ అని మార్కెట్ చేపించి మేము డీహైడ్రేషన్ మార్కెట్ చేయట్లేదని చెప్పుకుంటున్నారు. కానీ బట్ ఎక్కడికి వెళ్ళినా మెడికల్ షాప్స్లో ఇవే దొరుకుతున్నాయి. ఓకే, మన ఫైట్ చేసి అథారిటీస్కి లెటర్ రాశాక 8 ఏప్రిల్ 2022లో ఆర్డర్ వచ్చింది, మీరు ఇక్కడ వాడకూడదు ఓఆర్ఎస్ అని. ఇదే కాకుండా రెబెలాన్స్ విట్ ఓఆర్ఎస్ ఇంకా ఉన్నాయి, గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్. అప్పుడు గ్లూకాన్ డి యాక్టివ్ ఓఆర్ఎస్ లేదు, 2024లో వచ్చింది అది. సో వీటి మీద ఓఆర్ఎస్ వాడకూడదని ఆర్డర్ వచ్చింది. కానీ జూలైలో ఆర్డర్ మార్చేసి దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఇక్కడ రాసుకుని అమ్ముకోమన్నారు. భూతద్దం లాంటి లెటర్స్, అంటే భూతద్దం పెట్టుకొని చూసినా కూడా ఇక్కడ 2 భూతద్దాలు పెడితే అప్పుడు మీకు దిస్ డు నాట్ గివ్ డ్యూరింగ్ డయేరియా అని ఉంటుంది, అంటే విరోచనాలు అప్పుడు ఇవ్వద్దురా బాబా అని ఉంది. ఇక్కడేమో ఇది ఓఆర్ఎస్ కాదని రాసుంది, అమ్ముకోండి అన్నారు. కానీ మనము చాలా నామినల్గా మాట్లాడుకుంటే పల్లెటూరు చాలా మారుమూల ప్రాంతాలు తీసుకుందాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్స్ వెళ్ళాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఏం చేస్తారు, పిల్లలకి బాగోదు లేకపోతే పెద్దవాళ్ళకి బాగోదు, మోషన్స్ అవుతా ఉంటాయి, ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి ఓఆర్ఎస్ అని చెప్పి అంటే ఇది ఇస్తున్నారు. అది ఇస్తున్నారు. మరి ఇది ఎంత దారుణం ఇది. ఇది మార్కెట్ లో స్ప్రెడ్ అవుతున్నప్పుడు, ఈ మెడిసిన్ ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరు? గవర్నమెంట్. ఆ అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేయాలి? గవర్నమెంట్ బాధ్యత. అసలు దీనికి పర్మిషన్ ఇవ్వటం చాలా తప్పు. పోనీ మనం లెటర్స్ రాసి ఇదిగో ఇలా ప్రజలు నష్టపోతున్నారు అంటే నువ్వు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకో అని వాళ్ళని లీగల్గా వాళ్ళు ప్రొటెక్ట్ అయితే ఎలా సరిపోద్ది? డిస్క్లైమర్స్ ఎంతమందికి తెలుసు? దాని మీనింగ్ మీరే చదువుకున్న వాళ్ళు, మీరు ఎప్పుడన్నా దీన్ని పట్టించుకునేవాళ్ళ? మీరు ఇదే తీసుకునేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా అలాంటిది మరి చదువు రాని మారుమూల గ్రామాల్లో ఇదమ్మ మంచిదంటే ఇచ్చి తీసుకుని తాపిస్తారు. కాస్ట్లీగా ఫ్యాన్సీగా ఉందంటే ఇంకా మంచిది అనుకుంటారు. చీప్ అండ్ బెస్ట్ మనకి ప్యాకెట్లు ఉంటాయి, పౌడరు, సాల్ట్ ప్యాకెట్స్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ 4 గ్రాములవేమో మనం 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకోవాలి, క్లియర్ గా రాసి ఉంటుంది. అంతేకాని కొంచెం తీసుకుని కొంచెం కలపకూడదు. అలాగే 20 గ్రాముల ప్యాకెట్ లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకుని చక్కగా 24 గంటలు వాడుకోవచ్చు. ఆ తర్వాత పాడేయాలి. ఓఆర్ఎస్ మీన్స్ ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. ఓకే, అసలు ఒరిజినల్ అదే. నీళ్ళలో కలుపుకుని మనం సరైన మోతాదులో వాళ్ళు చెప్పినట్టు మన ఇష్టం వచ్చినట్టు ఇంత తీసుకుని ఇంత కలపటం కాదు. వీటికంటూ అంటే ఏదైతే ఫార్ములా ఉందో దాని మీద రాసి ఉంటుంది, తెలుగులో కూడా రాసి ఉంటుంది. దాని ప్రకారమే తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ రేస్ చేయాలి ఎలా కలుపుకోవాలనేది. బట్ ఇది ఇంప్రూవ్ చేయటానికి బదులు మనల్ని ఇంకా ప్రమాదంలోకి నెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్, డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావటానికి? షుగర్ షూటప్ అయిపోద్ది. మరి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అంటే ఐసీయూ కదా, మరి ప్రాణానికి ప్రమాదం కదా. వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. పెద్దవాళ్ళు ఎందుకు, చిన్నపిల్లలు. నిన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ షేర్ చేసింది, అది చెన్నై డాక్టర్ గారు పెట్టింది, అపోలో నుంచి. అపోలో ఎండోక్రైనాలజిస్ట్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్. ఒక తల్లి ఆ బిడ్డకి టైప్ 1 డయాబెటీస్, కంటిన్యూగా మోషన్స్ అవుతున్నాయి, ఏం తింటలేదు అని ఇన్సులిన్ ఆపింది, తింటలేదని, లేకపోతే గ్లూకోజ్ డౌన్ అవుద్దని. ఏం చేసింది, డబ్బాలు ఇవి ఇచ్చింది. గ్లూకోజ్ డౌన్ అవటం కాదు, ఆ బేబీ గ్లూకోజ్ 600-700 వెళ్ళిపోయి కీటోఎసిడోసిస్ అంటాము. డయాబెటీస్ లో ఒక డేంజరస్ కాంప్లికేషన్. చాలా సిక్ గా అడ్మిట్ అయితే వాళ్ళు సేవ్ చేశారు. అక్కడ పాయింట్ అది కాదు, ఆ స్టేజ్ వరకు వెళ్ళటానికి కారణం ఇదిగో ఇది. అమ్మాయి ఏమో ఓఆర్ఎస్ అనుకుని ఇచ్చింది తల్లి. ఇదేంటి, ఇది మందు కాదు, ఇది జస్ట్ షుగర్ డ్రింక్ విత్ లిటిల్ సోడియం. 5 స్పూన్లు షుగర్ ఉంది ఇందులో. ఓ మై గాడ్, ఈ ఒక్క ప్యాకెట్ లో. ఇలాంటివి మనం సూద్ బొమ్మ వచ్చేది ఉంటది కదా, రేబలాన్స్ విత్ ఓఆర్ఎస్, అందులో 3.5 నుంచి 4 టీ స్పూన్ షుగర్ ఉంటది. అందుకని మరి మనసు తట్టుకోలేకపోయింది. మీ వాయిస్ ని రేస్ చేయడానికి పర్టికులర్ గా నాకు ఈ ఇన్సిడెంట్స్ చూసాను. ఇన్సిడెంట్ అని కాదు, అసలు జనరల్ అబ్జర్వేషన్. ఇంప్రూవ్ అవటానికి బదులు పిల్లలు హాస్పిటలైజ్ ఎందుకు అవ్వాలి? ఆ బాధ ఇదితో రాయటం మొదలు పెట్టాను. ఎప్పుడైతే వీళ్ళు డిస్క్లైమర్ తో మీరు అమ్ముకోండి అన్నారో మట్టుకు చాలా బాధ అనిపించింది. ఇంకా కేసెస్. అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? సపోర్ట్ అంటే నేను రాస్తా ఉన్నా కదా, సో చివరికి 2025 ఈ సంవత్సరం రాసిన లెటర్ లో మట్టుకు ప్రూఫ్స్ పెట్టా, పేరెంట్స్ లెటర్స్, తర్వాత డాక్టర్స్ కేస్ రిపోర్ట్స్, మన మెడికల్ షాప్ కి వెళ్ళి వీడియోలు తీపిచ్చామన్నమాట. ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇవ్వటము, నిన్న కూడా వెళ్తే ఇదే ఇచ్చారు చివరికి. ఈ ప్రూఫ్లన్నీ పెట్టి జేపీ నడ్డా గారికి, మోడీ గారికి ఇద్దరికి పంపానని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మొన్న కాఫ్ సిరప్ ఉదంతమైనప్పుడు కూడా మరి ఇంతమంది పిల్లలు చనిపోతే కానీ మీ అథారిటీస్ మేల్కోలా, మరి దీని విషయం ఏంటి అని అడిగాను. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన 15వ తారీఖు మొన్న ఆర్డర్, 14న వచ్చింది ఆర్డర్. కొంచెం అది క్లియర్గా లేదని 15th క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమిచ్చారంటే ఇంక ఇప్పటి నుంచి ఎవ్వరూ కూడా ఫుడ్ ఆర్ డ్రింక్స్ ఓఆర్ఎస్ అనే మాట పక్కన ఒక అక్షరం, ముందు 2 అక్షరాలు ట్రేడ్ మార్క్ లో కానీ లేబుల్లో కానీ ఎక్కడా పెట్టుకోటానికి వీలు లేదు అని ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చినా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. 17వ తారీఖు నీ కంపెనీ వాళ్ళు, JNTL కంపెనీ, యాక్చువల్లీ దీని కెన్వ్యూ కంపెనీ, యాక్చువల్ కంపెనీ ఇండియాలో దీనిది కెన్వ్యూ అమెరికాది. ఆ కెన్వ్యూ ఎక్కడి నుంచి పుట్టింది? జాన్సన్ నుంచి.
సో వీళ్ళు ఏం పెట్టారంటే పిటిషన్ పెట్టుకున్నారు ఢిల్లీ హైకోర్టులో. ఒక ప్రపోజల్ ఏంటంటే, మీరు సడన్గా చెప్పేశారు మాకు బోల్డ్ అంత స్టాక్ ఉంది సర్క్యులేషన్లో, అండ్ మేము ఇప్పుడు వరకు మంచి పేరు తెచ్చుకున్నాం, మా పేరంతా పోతుంది, మా మాట కూడా వింటాక మాకు ఒక అవకాశం కావాలి అంటే FSSAI ఒప్పుకుంది. సరే అవకాశం ఇస్తారా అని కోర్టు అడుగుతారు కదా, సరే అంది. సరే అంటే అప్పుడు ఢిల్లీ హైకోర్టు సరే మీరు ఒక్క వారం లోపు మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ మీరు FSSAIకి చెప్పండి, వాళ్ళు వింటారు, విన్నాక మళ్ళా వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే మీరు అది ఫాలో అవ్వాలి, మీకు ఆ డెసిషన్ నచ్చకపోతే మళ్ళా మీరు కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి అది క్లోజ్ చేస్తారు. సో దిస్ మ్యాటర్ ఈస్ నాట్ సబ్ జుడిస్. ఓకే, అది 17వ తారీఖున జరిగింది. 15వ తారీఖున ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని రూల్ లేదు, బికాస్ కోర్ట్ హ్యాస్ స్టేడ్ ఇట్ టెంపరర్లీ. ఓకే, సో అది 17న జరిగింది, ఇవాళ 24. మరి వాళ్ళు ఇచ్చిన టైం ఒక వారం అయిపోయింది కదా, మరి ఇప్పుడు వరకు మనకేం అనౌన్స్మెంట్ లేదు. వీళ్ళు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు, FSSAI వాళ్ళ వాదన విని ఏమి డెసిషన్ తీసుకున్నారు అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. సో సోషల్ బట్ ఐఎమ్ హోపింగ్ దట్ గవర్నమెంట్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ గవర్నమెంట్ విల్ గివ్ ఎ గుడ్ డెసిషన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు కదా, చూసే ఆడియన్స్ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తా ఉన్నారు, మీకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది ప్రెసెంట్? ఇప్పుడు మనిషిలో నిజాయితీ నైతికత ఉన్నప్పుడు కనపడుతుంది, మనుషులకు తెలుస్తుంది. ఎస్, నా సోషల్ మీడియాలో మీరు చూస్తే నా క్లినిక్ పేరు ఉండదు, నా ఫోన్ నెంబర్ ఉండదు, నా నెంబర్ కనుక్కోటానికి బోల్డ్ అంత కష్టపడి కనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో నాదల్లా ఓన్లీ అవేర్నెస్ రేస్ చేయటం, మిస్ఇన్ఫర్మేషన్ని కౌంటర్ చేయటం. సూపర్. సో నాకు టైము లేక నేను అన్ని ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ లేను, ఏదో కష్టపడి ఆ ఇన్స్టాలో మట్టుకు ఇంకా చివరికి ఎలాగోలాగా ఐఎమ్ పుట్టింగ్ ఫోర్త్ మై వ్యూస్. అండ్ నిజాయితీ ఉన్నప్పుడు తెలుస్తుంది ప్రజలకి ఎవరు నిజాయితీగా వాళ్ళకి చెప్తున్నారు అనేది. సో చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ఫ్యూచర్ సపోర్ట్ వల్ల ఇది అయిందని నేను భావిస్తున్నాను. ఫ్యూచర్ లో ఎలాంటి పోరాటం అంటే ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు దీనికి ఫైట్ చేయాల్సిన అవసరం రావద్దు, ఇవాళతో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోవాలి అనేది మనస్ఫూర్తి కాదు. కానీ గవర్నమెంట్ కి ఇలాంటి విషయంలో కొంచెం మీరు అవేర్నెస్ రేస్ చేయండి రీజనల్ లాంగ్వేజెస్లో. అండ్ లేబులింగ్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉండేట్టు, బిగ్ ఫాంట్లో ఉండేట్టు, డ్రగ్స్ డోసెస్ ఇలాంటివి. ఈ ORS ప్యాకెట్లు ఎలా కలపాలి, 4 గ్రాములు అయితే ఎలా కలపాలి, 20 గ్రాములు అయితే ఎలా కలపాలి, అవేర్నెస్ రేస్ చేయటం. ఫ్యూచర్లో ఇలాంటివే కాకుండా ఇంక వేరే పేర్లు ఏం పెట్టుకున్నా, హైడ్రేట్ అని పెట్టుకున్నా, ఎలక్ట్రో చాయిస్ అని పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా కానీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS అయితే తప్ప ఫార్మసీస్లో ఉండకూడదు అనే లా ఉండాలి. ఎస్, ఇప్పుడు రేపు మాజా, ఫ్రూటీ, థమ్సప్, పెప్సీ కూడా అమ్ముకోవచ్చుగా అయితే ఫార్మసీస్లో. ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. అవును, కాబట్టి రూల్ రావాలి. సో రీజనల్ లాంగ్వేజెస్ లో రావాలని నేను రాస్తా ఉంటాను, చూద్దాము. నిజంగా మీరు మళ్ళీ ఫైట్ చేసే ఛాన్స్ మీకు రాకూడదని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా కోరుకుంటున్నాం, మేమంతా కూడా కోరుకుంటున్నాం. అండ్ మీరు అన్నట్లుగా రీజనల్ లాంగ్వేజ్ లో రావాలి. అది ఏదైతే మనకి ఇస్తున్నారో అంటే గమనిక అని చెప్పి చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ఫాంట్ లో వస్తే కనుక కాస్త అవేర్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్ గా చెప్పండి డాక్టర్ గారు, పేరెంట్స్ కి ఏం చెప్తారు? చదవాలండి వాళ్ళు, లేబుల్ చదవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాసింది మనం కొనేది మ్యాచ్ అవుతుంది, అక్షరం పోల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ మందు పేరు ABC అనుకోండి, అంటే బ్రాండ్ పేరు, లేబుల్ మీద ABC. సో ABC Xలో వేరే మందు ఉంటుంది, ABC Yలో వేరే మందు ఉంటుంది, ABC Zలో వేరే మందు ఉంటుంది. సో మీరు క్లియర్గా ABC X అని నేను రాస్తే అందులో ఏముంటుందో కూడా నేను రాయాల్సిన బాధ్యత నాది. ఓకే, యాక్చువల్ రూల్ అయితే జెనరిక్ మెడిసినే రాయాలి మేము, అంటే యాక్చువల్ మందు పేరు రాయాలి. ఓకే, సో ఒకవేళ నేను ABC X అని రాసినా అందులో ఏముంటుందో రాయాల్సిన బాధ్యత నాది. 5 మిల్లీకి ఇన్ని మిల్లీగ్రామ్ ఈ మందు ఉంది అని. అండ్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు డాక్టర్ ABC X అని రాస్తే ABC Y కొనకూడదు, ABC X కొనాలి. అండ్ పోల్చుకోవాలి, డాక్టర్ రాసింది మనం కొంది, అందులో ఏమున్నాయని డాక్టర్ రాశారు, 5 మిల్లీకి ఇన్ని మిల్లీగ్రామ్ ఈ మందు అని రాశారు కదా, నేను అదే కొన్నానా లేదా అని చూసుకోవాలి. అప్పుడు ఆ డోస్ ఆ పిల్లాడికి ఇవ్వాలి.
ఓకే. అండ్ మందులు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇలా వదలకూడదు. పిల్లలు గబుక్కుని తాగేస్తారు. అది చాలా ప్రమాదము. అండ్ డాక్టర్ రాస్తేనే మీరు ఇవ్వండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే డెసిషన్ తీసేసుకుని మెడికల్ షాప్కి వెళ్ళిపోయి, లేదా ఎవరో ఆర్ఎంపీ చెప్పారని వెళ్ళిపోయి, లేదా మీరే డెసిషన్ తీసేసుకుని ఫ్రెండ్స్ చెప్పారని వెళ్ళిపోయి, Yes. ప్లీజ్ దయచేసి మందులు ఇచ్చేయద్దు. అండ్ ఇంకొక ఫైనల్ విషయం ఏంటంటే, ఇదివరకు డాక్టర్ గారు ఏదైనా ఒక మెడిసిన్ రాస్తే మనం మెడికల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కున్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి ఇదిగోండి మీరు ఇచ్చిన లిస్ట్ ఇది, నేను తీసుకున్న మందులు ఇవి నేను ఎట్లా వేసుకోవాలని మళ్ళీ అడిగే ఒక అవకాశం ఉండేది. ఇది ప్రెజెంట్ కంటిన్యూ అవుతుందంటారా? అది చూస్తున్నామా నా మనం? క్లినిక్‌లో అయితే తప్పకుండా ఉంటది ఆళ్ళకి అవకాశం. కాకపోతే అంతవరకు ఎళ్ళదు. ఎందుకంటే వాళ్ళకి చాదస్తంగా ప్రతిదీ ముందే చెప్తాను. సో, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. బట్ డౌట్ ఉంటే మళ్ళా పైకొచ్చి అడుగుతారు. వాళ్ళకి నా ఫోన్ నంబర్ యాక్సెసిబుల్, మెసేజ్ పెడతారు. మ్యామ్ ఇది కరెక్టేనా అని ఓకే అంటాను. సూపర్. అందులో నా సైడ్ సో నుంచి చాలా నేనేమంటానంటే పేరెంట్స్ జాగ్రత్తగా కూడా ఉంటా. మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా 1కి 2 సార్లు డాక్టర్స్‌తో డిస్కస్ అడగాలి. చేసి దట్ ఈస్ దేర్ రైట్ అండ్ డ్యూటీ ఆల్సో. yes. డ్యూటీ టువర్డ్స్ దేర్ చైల్డ్ అండ్ దేర్ రైట్ టు ఆస్క్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. నమస్తే.